వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్కి అనుమతి ఇవ్వాలంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇది స్టేట్ మహిళా శిశు అభివృద్ధి శాఖ కమిషనర్కి వినతంటూ క్లియర్గా రావడం జరిగింది. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అనమాట. సో 2016 జీవో నాటికి అర్హులైన వారందరూ గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్ పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి వారు ఈ యొక్క కమిషనర్కి వినతి పత్రం అనేది అందజేయడం జరిగింది. కమిషనర్ స్పందిస్తూ 2016 జీవో నాటికి అర్హులైన అంగన్వాడీ టీచర్ల అందరిని సూపర్వైజర్ పరీక్షలు రాయడానికి అనుమతిస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఐబీపీఎస్లో ఫ్యాకల్టీ టెక్నికల్ జాబ్స్ అంటే ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి కేవలం ఏజ్ వచ్చేప్పటికి 45 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటి స్కిల్ టెస్ట్, ఐటమ్ రైటింగ్ ఎక్సర్సైజ్, గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ అనమాట. అక్టోబర్ 14 అనేది లాస్ట్ డేటు. హెచ్పిసిఎల్ బయోఫ్యూయల్స్లో మనకి 255 వేకెన్సీస్ అనమాట. సో దీనికి వచ్చేప్పటికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి పోస్ట్ని బట్టి ఐటీఐ, డిగ్రీ, ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్ అండ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ అనమాట. సో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 27 వచ్చేప్పటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 28 అక్టోబర్. psc.ap.gov.in అనమాట వెబ్సైట్. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి 71 వేకెన్సీస్ అంటే ఇక్కడ రావడం జరిగింది. అక్టోబర్ 22 లాస్ట్ డేట్ అనమాట. ఇక నార్థన్ రైల్వేలో అప్రెంటిస్ జాబ్స్ అంటూ 3093 అనమాట. ఇది 10th క్లాస్తో పాటు ఐటీఐలో సంబంధిత ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటికి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి అక్టోబర్ 20. వెబ్సైట్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సూపర్వైజర్ పోస్టులు అంగన్వాడీ. అదేవిధంగా టుడే జాబ్ అప్డేట్స్ భాగంగా ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.